ఓటన్ అకౌంట్ పై అసెంబ్లీ సమావేశంలో ఓటన్ అకౌంట్ పై కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నకలు తీసుకొని హాని లేదు, నకలు లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు వెబ్సైట్లో చూసే క్రాప్ లోన్ ఇవ్వాలని చెప్పినాం అధ్యక్ష. ఎన్కంబరెన్స్తో సహా ఉంటుంది. క్రాప్ లోన్ తీసుకున్నా ఉంటుంది, ఎంటీ లోన్ తీసుకున్నా ఉంటుంది, లాంగ్ టర్మ్ లోన్ తీసుకున్నా ఉంటుంది, భూమి మార్టిగేజ్ చేసినా కూడా వివరాలు ఉంటాయి. కాబట్టి దాని మీద వెబ్సైట్ ఆధారంగానే మీరు లోన్లు ఇవ్వాలి రైతులకు తప్ప మీరు అగ్రిమెంట్ పత్రం రాయించుకోండి, లోన్ ఇచ్చేట్టు రాయించుకోండి, అది వేరు మాట. కానీ పాస్బుక్ పట్టుకరా, పాని నకలు పట్టుకరా అనేది దుర్మార్గం ఉంది. అధ్యక్ష నిన్న మొన్న మాట్లాడినా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా 10 సార్లు తీసుకోవాలి. ఇదేం కథ అధ్యక్ష? నాకు అర్థం కాదు. క్యాస్ట్ మారుతుంది అధ్యక్ష, పుట్టి నుంచి వచ్చేదాకా అదే ఉంటుంది. ఎవరైనా మారితే మతం మారుతుంది కానీ కులం మారదు కదా. దానికి ఎందుకు అధ్యక్ష? గతంలో పెట్టిన విధానం ఎట్లంటే ఇట్లున్నాయి. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వగానే తేలావు, ఇది బాధ. ఇప్పుడు మున్సిపాలిటీలకు ఖచ్చితంగా పంచాయతీలకు ఆ నిబంధన పెట్టబోతా ఉన్నాం. మనిషి పుట్టినాడే నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అదే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆయన చనిపోయేదాకా ఉండాలి, మార్చేదానికి లేదు. ఈ మాటి కార్యాలయానికి పో, ఆడిపో, ఈడిపో, ఈ బాధ తప్పాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అది కూడా వట్టిగా ఇయ్యారు అధ్యక్ష. దానికో పెద్ద యాతన, దాని మీద చర్చ జరుగుతూ ఉంది. ఈ సర్టిఫికేట్లు విటిఫికేట్లు దీని మీద ఉన్నదే ఏదైతే ఉందో మొత్తానికి మొత్తం తీసేస్తాం అధ్యక్ష. ఈ టర్మ్లో గ్యారంటీగా చేస్తాం, ఆ రిఫార్మ్ చేస్తాం. మున్సిపల్ చట్టం కూడా నేను మా వాళ్ళకి అధికారులు చెప్పిన అధ్యక్ష చాలా సందర్భాల్లో లంచం ఇవ్వకుండా మున్సిపల్ పర్మిషన్ దొరికితే చాలు, అంతకన్నా గొప్ప ప్రభుత్వం లేదని చెప్పి నేను స్వయంగా చెప్పిన అధ్యక్ష. ఈరోజు జరుగుతా లేదు అధ్యక్ష. మనం తెలిసి ఉండి తెలుగునట్టు నటించడం అవసరం లేదు. వీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్. ప్రాక్టికల్ నేను కూడా చాలా సంవత్సరాలు ఎమ్మెల్యే పనిచేసే కాబట్టి గ్రౌండ్లో ఈరోజు ఉన్నా కాబట్టి తెలుసు ఏం జరుగుతుందనేది. తెలిసి తెలుగునట్టు నటించే అవసరం లేదు. కాబట్టి ఈ అనామలీసు, ఈ దుర్మార్గాలు, ఈ వేధింపులు ఖచ్చితంగా ప్రజలకు పోవాలి. ప్రాణం పోయినా సరే, అది ఏది ఏమైనా సరే వితౌట్ కాంప్రమైజింగ్ ఇవన్నీ కూడా ఈ టర్మ్లో చేయాలని సంకల్పించినాం. మంచి పాలసీలు తేవాలని సంకల్పించినాం. డెఫినెట్గా రాబోయే ఫ్యూ మంత్స్లోనే, దానికి ఇప్పుడు సంవత్సరాలు కాదు, కొద్ది నెలల్లోనే మున్సిపల్ రిఫార్మ్స్ కానీ, నేను చెప్పే ధరణి వెబ్సైట్ కానీ, రైతులు ఎంఆర్ఓ కార్యాలయానికి పోయే అవసరం లేనటువంటి పద్ధతులు కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా పోయే అవసరం లేనటువంటి పద్ధతులు కానీ మీరు చూస్తారు అధ్యక్ష. అవన్నీ కూడా ఆల్రెడీ డిజైన్ అయినాయి, వెబ్సైట్ కూడా డిజైన్ అయినది. వాటిని కూడా ఖచ్చితంగా తెస్తాం. కాబట్టి గౌరవ సభ్యులకు తమ ద్వారా నేను హామీ ఇస్తా ఉన్నా, ఈ భూ రికార్డులు, పాస్ పుస్తకాల పంపిణీ ప్రతి ఒక్క రైతుకి ఇస్తామండి. ఆయన పోడు వ్యవసాయం చేసే వాళ్ళకి పోడు పాస్బుక్ కూడా ఇస్తాం. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా అయితే ఆయనకు కూడా పాస్బుక్ ఇస్తాం. ఈయన ఆర్ఓఎఫ్ఆర్ పట్టా అని ఇస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్మర్కు ఈ రాష్ట్రంలో ఎక్కడ గ్లూమీ లేకుండా పాస్బుక్స్ కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం లోపే అందిస్తామని కూడా గవర్నమెంట్ యొక్క కమిట్మెంట్ మనం చేస్తా ఉంది అధ్యక్ష. దానిలో ఎటువంటి కాంప్రమైజ్ కూడా కాము. ఎట్టి పరిస్థితులలో రైతుల ప్రయోజనాల విషయంలో మేము కాంప్రమైజ్ కామని మనం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు పంచాయతీలకు ఇచ్చే నిధులు వారు చెప్పిన, నేను అప్పుడే చెప్పిన లేచి డెఫినెట్గా రాబోయే 5 ఏళ్లలో 40,000 కోట్లు మేము లెక్క పెట్టింది ఎట్లా అంటే అధ్యక్ష, ఇప్పుడున్న నరేగా, ఇప్పుడున్న 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే డబ్బులను బట్టి లెక్క పెట్టినాం. కానీ డెఫినెట్గా పెరుగుదల ఉంటుంది అధ్యక్ష. 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్లో స్థానిక సంస్థల నిధులు పెంచుతారు. ఆ పెరుగుదల మనం మ్యాచ్ చేస్తూ పోతాం. అట్లా ఆలోచించినప్పుడు 45,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ఖర్చు అయితే అధ్యక్ష. అతి చిన్న గ్రామ పంచాయతీ 500 దానికి కూడా ఇప్పుడున్న లెక్కల ప్రకారమే వాళ్ళ ఆదాయం కాకుండా 8 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష, నరేగా కాకుండా. నరేగా విషయంలో నేను మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా చాలా అరాచకం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఇష్టం వచ్చిన పద్ధతిలో వాడినారు, ఇష్టం వచ్చిన పద్ధతిలో జరిగింది. 50,016 కోట్ల రూపాయలు ఢిల్లీకి మన దగ్గరికి వెళ్ళిపోయి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వగైరా కలిపి వాళ్ళ యొక్క సిఎస్ఎస్ అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్, మనకి ఇచ్చే డెవల్యూషను అన్నీ కలిపితే మనకు వచ్చేది 24,000 కోట్లు. ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకునేది 50,000 కోట్లు, మాకు తిరిగి ఇచ్చేది కేవలం 24,000 కోట్లు. 26,000 కోట్ల సొమ్ము మాది నువ్వు వాడుతున్నావు తప్ప మేము వాడతలేము. ఇది తప్పైనట్టయితే నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, లేకపోతే నువ్వు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పమని చెప్పి నేను ఆ రోజు ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆయన పారిపోయి క్షమాపణ చెప్పలే. కాబట్టి మేము ఎక్కడ ఎవరితో రాజీ పడే అవసరం కానీ, ఆ లాలుచి పడేటువంటి కానీ మాకు అవసరం లేదు. మేము ఆ పని చేయలేదు, మీరు ఆ భ్రమలో ఉండకండి. మేము నిధులు తేవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినాం, విమర్శ కూడా చేసినాం. నీతి ఆయోగ్ స్వయంగా రికమెండ్ చేసింది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మంచి స్కీము, 24,000 crores ఇవ్వండి అని చెప్పినారు. 24 రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష.
100 దరఖాస్తులు ఇచ్చిన మీద వాడు కొడతామండి? కొట్టలేం కదా. ప్రాసెస్ ఉంటుంది. అధికారులు పోయినారు, చెప్పినారు, సెక్రటరీలకు చెప్పినారు, మేము పోయినాం, చెప్పినాం, మంత్రులు పోయినారు, ఇరిగేషన్లో పోయినాం, డ్రింకింగ్ వాటర్లో పోయినాం, అన్ని ఫ్రంట్స్లో పోయినాం, హౌసింగ్లో పోయినాం, వాళ్ళని తోలుకొచ్చినాం, స్కీములు చూపెట్టినాం. ఇక్కడ చూడండి మీరు గ్రౌండింగ్ అని చెప్పినాం, కానీ ఇయ్యలే. వాళ్ళు చూసుక ప్రియాలు శూన్య ఆస్తారు. బోత్ అచ్చా బోత్ జబర్దస్త్ కర్రే అనుడే తప్ప ₹1 కూడా ఇయ్యలేదు అధ్యక్ష. సరే భగవంతుందా, ముందు ఏం జరుగుతుందో చూద్దాం. మన అవసరం ఉండే కేంద్ర ప్రభుత్వం రావాలని కోరుకుందాం. ఉంటే ఆటోమేటిక్గా పైసలు వస్తాయి. మన అవసరం రాష్ట్ర అవసరం ఉండే ప్రభుత్వం వచ్చిందనుకోండి, గ్యారంటీగా నిధుల వరద వస్తుంది. అందులో డౌట్ లేదు. అందులో మా కమిట్మెంట్ లోపం లేదు. ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాం. సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టుగా బస్తీ దవాఖానలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, వారు చాలా మంచి సూచనలు చాలా చేసినారు. వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం. మహిళలకు మంత్రి ఏమని కోరినారు, తప్పకుండా ఒకరికి కాదమ్మా, ఇద్దరికి ఇస్తాం రాబోయే రోజులలో. మీరేమంత చింత చేయకండి. మేము అంత వ్యతిరేకమైన లేము. నేను ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చినాం. ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే బాగా మహిళలకు కూడా ఇచ్చినాం. మంత్రివర్గం మనకు ఉన్నదే 17 అమ్మా, లిమిట్ ఉంది. దాని పద్ధతులు కొన్ని ఉంటే మీకు తెలుసు. రాజకీయంగా మాకుండే వెసులుబాటు చేసినాం. రాబోయే రోజులలో ఇంకా 6 తీసుకునేది మంత్రిని, ఇంకా ఇద్దరికి ఇస్తాం గ్యారంటీ. మహిళలకు మీరు ఏం చింతపడకండి. మేము అట్లా మహిళలు నిర్లక్ష్యం చేయం. మాకు మహిళల పట్ల గౌరవం ఉన్నది. మాకు ఎక్కువ ఓట్లు మహిళలే వేసిందమ్మా, లేకపోతే మేము గెలుస్తాం, ఇంత దూరం వస్తాం. తర్వాత మీరు ఇంకో సూచన చెప్పినారు. నేను ఫైనాన్స్ సెక్రటరీ గారిని వెంటనే నోట్ చేసుకోమని చెప్పినాను. మహిళా సంఘాలు నడిపేటువంటి బ్యాంకులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని మీరు చెప్పినారు. వాటిని ఏదో ఇబ్బంది పెడుతుందని చెప్పిన వాటి కలగనీయమమ్మా, నేను స్వయంగా రివ్యూ చేస్తాను, ఆ రిపోర్ట్ తెప్పించుకుంటాను. తప్పకుండా బ్యాంకులు మంచిగా నడిచే పరిస్థితి అయితే వాటిని ఎంకరేజ్ చేద్దాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా తెచ్చి అవి మహిళా సంఘాలకే అప్పగించాలనుకుంటా ఉన్నాం. వాళ్ళకి ఇచ్చే వడ్డీ లేని రుణాలు కూడా పెంచుతున్నాం 10 లక్షల రూపాయలకి. వాటి మీద వడ్డీ కూడా ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలని చెప్పి ప్రుడెన్స్ పెట్టినాం. చాలామంది పేపర్లు రాసినాయి, చాలామంది ఎక్స్పెక్ట్ చేసినారు 2 లక్షల కోట్ల పద్దు ఉంటుంది, ఇది ఉంటుంది అని చెప్పినారు. మేము కఠినంగా చెప్పిన ప్రతి నయా పైసా రిలీజ్ కావాలి. ఊరికేమని చెప్పొద్దు మాటలు. అట్లాంటి బడ్జెట్ అవసరం లేదని చెప్పి బేసిజాలకు పోకుండా ఖచ్చితంగా నిజంగా రిలీజ్ చేయాలని డబ్బులు పెట్టుకుందామని చెప్పి మేము ఆ 2 లక్షల కోట్లు అట్లా పోలేదు, యుఫోరియాలో పోలేదు. ఖచ్చితంగా వడ్డీ లేని రుణాలకు సంబంధించిన వడ్డీ కూడా టైం టు టైం రిలీజ్ చేపిస్తాం. లోకల్ బాడీస్కి మేము ఇస్తున్న కమిట్మెంట్ కూడా ప్రతి నెల వాళ్ళకి రిలీజ్ చేస్తాం. అన్ని వాగ్దానాలు ఏవైతే చెప్పిన ఎలక్షన్స్లో వాటిని నెరవేరుస్తూ ఉన్నాం. ఆ దిశగా ముందుకు పోతాం. ఇటు రైతుల సంక్షేమం కానీ, రైతుల గిట్టుబాటు ధరలు ఇద్దరు కూడా చెప్పినారు. కర్ణాటకలో ఇచ్చిండ్రు, కర్ణాటకలో రైతు బంధు లేదండి, కర్ణాటకలో రైతు బీమా లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. మనం ఇచ్చేంత డబ్బు రైతులకు ఏ దేశం కూడా ఇయ్యరు, ఏ రాష్ట్రం కూడా ఇయ్యరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబితా గారు అడిగినారు కిసాన్ సమ్మాన్, మరి అదనమా అని చెప్పినారు. 100% అదనమేనండి. మేము ఇచ్చే డబ్బుకు సంబంధం లేదని, అది అడిషనల్గానే వాళ్ళకి వస్తుంది తప్ప మేము దాన్ని వాడుకోదలుచుకోలేదు. అది వాళ్ళ స్కీమ్ కింద వచ్చే డబ్బు లిమిటెడ్గా ఉంది, చాలా తక్కువ ఉంది. ఆ రైతులకు అడిషనల్గానే వస్తుంది. మేము ఇచ్చే 10,000 మాత్రం తప్పకుండా ఇస్తాం, అందులో అనుమానం అవసరం లేదు. అదేవిధంగా రుణం ఒకేసారి మీరు మాఫీ చేయమని అన్నారమ్మా, మేము చెయ్యం, అది సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తవం ఎందుకోసం అంటే మీ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి 4 రాష్ట్రాలలో, పంజాబ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో. ఎలక్షన్లో చెప్పినారు, జీవో ఇచ్చేసి కథ చేతులు ముడుచుకున్నారు. నేను నిన్న కూడా తెలుసుకున్నాం ఏం జరుగుతుందని చెప్పి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఒకసారి మాఫీ చేస్తామని సాధ్యమయ్యే పని కాదు, జరగదు, అసలు స్టేటే జరగదు. అది ఒక సరే మీ కొన్ని తేడాలు ఉంటాయమ్మా. ఎన్నికలలో మీరు 2 లక్షల రుణమాఫీ అన్నారు, మేము 1,00,000 అన్నాం. మరి మమ్మల్ని గెలిపించిన ప్రజలు అర్థం చేసుకోవాలి. 2 లక్షలు ఒకేసారి అని మీరు అన్నారు, మేము ఒకేసారి అని చెప్పలే. మేము ఎవరు గేవ్ అవర్ కమిట్మెంట్, పోయినసారి పద్ధతిలోనే చేస్తామని చెప్పినాం. 100% మేము పోయినసారిని కూడా మీరు ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మాట్లాడినారు హౌస్లో, లాస్ట్ అసెంబ్లీలో మాట్లాడితే మేము చెప్పినాం పోయినసారి మేము చేద్దామనుకున్న డబ్బు రుణమాఫీ. ఈ విషయం కూడా చెప్తా ఉన్నాం. మన ఎన్నికలను ఫస్ట్ ఫేజ్లో పెట్టమని కోరినాం భారత ఎన్నికల సంఘాన్ని. మరి వాళ్ళ దయ వాళ్ళు పెట్టరా చూద్దాం. పెడితే మట్టుకు మొత్తం దేశం అయిపోయేదాకా మనం పరాబడి ఉండాలి అధ్యక్ష. ఒక 4 రోజులు ఏం పని లేకుండా ఉండాలి. ఎన్నికల కోడ్ అనేది మొత్తం రిజల్ట్ డిక్లేర్ అయ్యేదాకా ఎత్తే ఏం పని లేకుండా చేతులు మూసుకొని కూర్చోవాలి. నేను చెప్పిన వాళ్ళకి స్పష్టంగా, మీరు దయచేసి మీకు వీలైతే మాది ఫస్ట్ వేవ్లో పెట్టండి. రెండవది, మా పోలింగ్ అయిన తెల్లారి నుంచి పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టుకుంటాం,
ఇది ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు కూడా పెట్టుకుంటాం. ఆ నెల లోపల ఈ పుణ్యకార్యం కానిస్తే తర్వాత 4.5 నెలలైనా పనిచేసుకుంటామని ఎన్నికలు లేకుండా అని చెప్పినాం. బహుశా పర్మిషన్ వస్తుందని ఆశిస్తున్నాం. వెంటనే పార్లమెంట్ పోలింగ్ ముగిసిన వెంటనే దాని మండల పరిషత్తులు జిల్లా పరిషత్తుల ఎన్నికలు కూడా చేద్దాం, మున్సిపాలిటీ ఎన్నికలు కూడా చేద్దాం. సో దట్ బై జూన్ విల్ బి ఆల్ ఫ్రీ టు వర్క్. మిగిలిన 4.5 సంవత్సరాలు ఏ ఎన్నికలు లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ కోడ్ లేకుండా అద్భుతంగా పనిచేసుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అది జరిగిపోతే మంచి జరుగుతుంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పాటు చేసుకున్న మండలాలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, జిల్లాలు కావచ్చు, రెవెన్యూ డివిజన్లు కావచ్చు. కొన్ని రెవెన్యూ డివిజన్లకు డిమాండ్ కూడా ఉంది. కొన్ని నేను చెప్పేటటువంటివి ఉన్నాయి. ఎన్నికల సందర్భంలో ఒక 8-10 ఉన్నాయి అధ్యక్ష. వాటిని కూడా చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికి కలిపి అవసరమైతే ఒక 4-5 వేల సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకునైనా సరే ఆ జిల్లాలని పరిపుష్టం చేసుకుందాం. కొత్త రాష్ట్రం, కొత్త సెటప్, కొత్త అడ్మినిస్ట్రేషన్ కాబట్టి ఇవి కాకుండా మొన్ననే హైకోర్టు మనకు విభజన అయింది. మరి కింద జిల్లా కోర్టు కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మన సెషన్ కోర్టు మనకు రావాలి, ప్రతి జిల్లాకు సెషన్ కోర్టు రావాలి. ఆ విధంగా కూడా హైకోర్టు సీజే గారితో మాట్లాడి వాటిని కూడా సెటప్ చేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోతాం, పరిపూర్ణం అయిపోతుంది. అక్కడ అవసరమైన సిబ్బందిని కూడా, ఆ కోర్టులలో అవసరమైన సిబ్బందిని కూడా ఒకసారి రిక్రూట్ చేస్తే సమగ్రమైనటువంటి కోర్టులు కూడా ఫంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా వచ్చిన రాష్ట్రం కాబట్టి ఇవి కొంచెం వెనుక ముందు డిలే అవుతూ ఉంటాయి. కానీ ఈ టర్మ్లో మటుకు సమగ్రంగా మన రాష్ట్రం బాగా సెటిల్ డౌన్ అవుతుంది. అందులో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది అవసరం ఉండదు. ఆ రకంగా ముందుకు పోదామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. వీటిని చెప్తూ రేపు అప్రాపరేషన్ సందర్భంలో కొన్ని విషయాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా మిత్రులు కూడా కొందరు చెప్పినారు. ఖాన్ సాబ్ మాట్లాడుతూ జిహెచ్ఎంసీ కొంత ఎక్కువ డబ్బులు ఇవ్వాలని అడిగినారు. ఆ యాంగ్జైటీ కరెక్ట్ అధ్యక్ష. నేను చెప్తే కొంచెం ఎక్సెస్ అనిపిస్తుంది కానీ ఫ్యాక్ట్. శివరామకృష్ణయ్య గారు అని చెప్పి ఈ మధ్యన చనిపోయింది అధ్యక్ష. అర్బన్ పాలసీ మీద చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ నడుపుతారు. చాలా పెద్ద మేధావి కింద లెక్క. ఇంటర్నేషనల్లీ లోన్ మ్యాన్. ఆయన ఎన్నోసార్లు నివేదికలు ఇచ్చినాడు. ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. నేను మన ప్రధానమంత్రి గారికి చాలాసార్లు ఎక్స్ప్లెనేటరీగా వారికి అర్థమయ్యేటట్టు రాసి ఇచ్చిన ఓరల్ కూడా చెప్పిన అధ్యక్ష. కానీ పని జరగలేదు. నేను కోరింది ఏంటంటే దేశంలో 6 పెద్ద నగరాలు ఉన్నాయి. 1 కోటి జనాభా దాటిని. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇవందరూ తెలిసినటువంటి. ఎవరు వచ్చినా, ఏ ఇంటర్నేషనల్ డిగ్నిటరీ వచ్చినా వచ్చేది ఇక్కడికే వస్తారు. దీస్ సిటీస్ ఆర్ రిఫ్లెక్టింగ్ ది ఫేస్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఈ సిటీస్ను డోంట్ లీవ్ దీస్ బిగ్గర్ సిటీస్ టు మియర్ మున్సిపల్ బాడీస్. వీటికి ఒక పద్ధతి పెట్టండి. కేంద్రం నుంచి మీ 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే కేంద్రంలో ఈ 6 నగరాలకు ఏటా ఒక్కొక్క నగరానికి ఒక 5-5 వేల కోట్ల రూపాయలు మీరు ఇవ్వండి. నిబంధన పెట్టండి. మీరు దీనికి మ్యాచింగ్లా రాష్ట్రం కూడా పెట్టాలని. సంవత్సరానికి 10,000 కోట్లు అవుతుంది. అయినప్పుడు ఈ అనుకున్న స్థాయిలో ఇక్కడ పేద ఇల్లు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు చెయ్యాలి.